దేశంలో ఎక్కడ మెడిసిన్ చేరాలన్నా ఒకే ఒక్క పరీక్ష, నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్ష. మే 3న దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది. మే 3న జరిగినటువంటి నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ని ఎన్టీఏ రద్దు చేసింది. 3-4 రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయిన కారణంగా పరీక్షని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. త్వరలో పరీక్ష ఎప్పుడు పెడతామన్న తేదీని ప్రకటిస్తామని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఎందుకు ఇలా జరుగుతుంది? 2024లో ఇదే తంతు జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏమి నేర్చుకుంది? ఎన్టీఏకి ఈ లీకులకి ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతారన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు ఉన్నారు. అలాగే విట్ల గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా ఉన్నారు. అలాగే రవిమారుతి గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే విద్యారంగ నిపుణులు వారు కూడా ఉన్నారు. ఉమామహేష్ గారు సాధారణంగా ఐటీ రంగ నిపుణులు, బట్ ఇవాళ ఆయన ఒక తండ్రిగా, నీట్ పరీక్ష రాసిన ఒక విద్యార్థిని తండ్రిగా మన డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో రవీంద్ర గారు, నీట్ కోఆర్డినేటర్, ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు జాయిన్ అవుతారు. కొంతమంది విద్యార్థులు కూడా మనతో మాట్లాడే అవకాశం ఉంది. ముందుగా ఉమామహేష్ గారు నమస్కారం. ఉమామహేష్ గారు, మనం 2-3 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాం. మీ పాప బాగా రాసింది, దాదాపు 650 పైగా మార్కులు వస్తాయని చెప్తున్నారు. ఇంకా ధృతి కేవలం 2 ఏళ్లే సీరియస్గా దీనికి ప్రిపేర్ అయింది. కొంతమంది పిల్లలు 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది 7 ఏళ్ల నుంచి ఈ కోచింగ్ సెంటర్ల పుణ్యమని 6th క్లాస్ నుంచి ఈ ఒత్తిడికి గురయ్యి మొత్తం ఒకటే పరీక్ష. కనీసం ఇంజనీరింగ్లో లాగా 4-5 ఎంట్రన్స్లు, 4-5 స్ట్రీమ్స్ ఆఫ్ అడ్మిషన్ లేదు. ఎయిమ్స్ దగ్గర నుంచి కొత్తగా పెట్టిన కాలేజ్ దాకా ఒకటే పరీక్ష, ఒకే రోజు జరుగుతుంది, ఒకే పేపర్. ఇలాంటి పరీక్ష లీక్ కావటం, ఆఫ్లైన్ పెట్టడం 2024లో జరిగింది. ఏం నేర్చుకున్నారో తెలియదు. బట్ ఇవాళ మళ్ళా పేపర్ లీక్ అయిందని ఏకంగా పరీక్ష మొత్తాన్ని రద్దు చేశారు. ఈ 23-24 లక్షల మంది మళ్ళీ ప్రభుత్వం నిర్వహించే డేట్లో పరీక్ష రాయాలి. ఏ రకంగా ఉంది పిల్లల మానసిక పరిస్థితి? మీరు స్వయంగా ఒక తండ్రిగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నమస్కారం అండి, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అసలు ఈ నీట్ పరీక్ష ఇట్లా ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ఒక సామెత గుర్తొస్తుంది. ముఖ్యక్కడ అంటే ఇట్లా చూపించకుండా ఇట్లా చూపిస్తారట. సో ఎన్టీఏ ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఎన్టీఏ రకరకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. మీకు జేఈ సుమారు ఒక 18 లక్షల 15 లక్షల స్టూడెంట్స్ కండక్ట్, జేఈ మెయిన్స్. తర్వాత జేఈ అడ్వాన్స్ దాంట్లో సెలెక్ట్ చేసి ఒక 92.5%, 93% పైన వాళ్ళకి జేఈ అడ్వాన్స్ కి ఇస్తుంది. అది చాలా సులువుగా ఒక పద్ధతిగా, ఒక గ్రేడ్ పద్ధతిగా చక్కగా నిర్వహిస్తుంది. అడ్వాన్స్ ఎన్టీఏ నిర్వహించట్లేదు, అడ్వాన్స్ ఐఐటీలు జోసా నిర్వహిస్తుంది. కానీ మెయిన్స్ మాత్రం మీకు చక్కగా మీకు 13 లక్షల మందికి 2 విడతలుగా, ఒకసారి జనవరిలో, ఇంకోసారి ఏప్రిల్లో 10 రోజుల్లో ఇచ్చి మీకు చక్కగా ఇది ఒక పర్సంటేజ్ ఇస్తుంది. అది చాలా స్మూత్ గా ఎన్టీఏ రన్ చేస్తుంది. అటువంటి సింపుల్ గా ఉన్న పద్ధతి ఎక్కడైతే మీకు ఈ ఆఫ్లైన్ పేపర్ లీక్, మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మళ్ళీ మొబైల్ జామింగ్, ఇవన్నీ లేకుండా స్మూత్ గా అయిపోయే పద్ధతిని వదిలేసి ఈ ఆఫ్లైన్ పద్ధతే పెట్టుకొని, అది ఒకే రోజే పెట్టుకొని, దాంట్లో కూడా మళ్ళీ మీకు రకరకాల ఎగ్జామ్ సెంటర్ లో, ఒక ఎగ్జామ్ సెంటర్ లో వాచ్ ఉంటుంది, ఒక ఎగ్జామ్ సెంటర్ లో వాచ్ ఉండదు. ఒక ఎగ్జామ్ సెంటర్ లో 3 గంటలు వస్తాయి, ఒక ఎగ్జామ్ సెంటర్ 2:30 గంటలే వస్తాయి, 2:45 వస్తాయి. మీకు కొంతమంది ఈ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ముందు చేస్తారు, కొంతమంది ఎగ్జామ్ టైంలో చేస్తారు. ఇంత గందరగోళం చేయాల్సిన అవసరమే లేదు అసలు. అయినా కూడా ఎన్టీఏ ఈ పద్ధతి ఎందుకు పాటిస్తుంది అనేది ఎన్టీఏ వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఓకే, అదే ఒకటి. రెండోది, మీకు 23 లక్షల మంది ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత 4 రోజులు క్యాన్సిల్ చేసి మళ్ళీ 10 రోజులు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కొత్తగా పెట్టాలంటే విద్యార్థులకి చాలా అవాయిడబుల్ ప్లెజర్, డిస్ప్లెజర్. అనవసరంగా ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాశారు, మంచిగా వచ్చాడు, మార్కులు వస్తాయి. మళ్ళీ పెడితే ఎప్పుడైనా సరే వాళ్ళకి మంచిగా వచ్చిన వాళ్ళకేమో బాగానే ఉంటారు. ముందు ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చాయి, అనవసరంగా దీని వల్ల పోయిందని చెప్పి వాళ్ళ జీవితకాలం వాళ్ళ ఆ బాధతో ఉంటారు. ఇటువంటి సింపుల్ గా అయిపోయేదానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం, ఆ నీట్ సంస్థ
ఆఫ్లైన్ ఎగ్జామ్ కి ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టు అవును. 2024 లో సేమ్ ప్రాబ్లం వచ్చింది. అవును. 2024 అప్పటికి సుప్రీంకోర్టు ఆయన చీఫ్ జస్టిస్ అంతా ఆలోచించి ఆ టైంలో ప్రాబ్లం వచ్చినా కూడా ఓన్లీ లిమిటెడ్ గానే అవును. రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అవును. మేబీ అది కూడా ఒక మంచి ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే అది ఒక డిసిషన్ మేబీ దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఓకే. అప్పుడే కనుక ఇట్లానే మొత్తం క్యాన్సిల్ చేసి అప్పుడే మొత్తం కనుక ఆన్లైన్ కి మూవ్ అయి ఉంటే నీట్ ఎగ్జామ్ ఇవాళ ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఓకే. పిల్లలకి ఇంత, ఎందుకంటే నీట్ అనేది ఈజీ పరీక్ష కాదు. వాళ్ళు కండక్ట్ చేసే పద్ధతి, పడే స్ట్రెస్, 180 క్వశ్చన్లు, 180 నిమిషాలు, దాంట్లోనే బబ్లింగ్, ఒకవేళ పొరపాటున బబ్లింగ్ మిస్టేక్ చేస్తే మళ్ళీ తిరిగి మార్చుకునే ఆప్షన్ లేదు. అదే మీరు కనుక ఇది జేఈ మెయిన్స్ కి వెళ్తే మీకు ఆన్లైన్ ఉంటుంది, రివ్యూ చేసుకోవచ్చు, ముందుకెళ్ళచ్చు, వెనక్కి వెళ్ళచ్చు. అవన్నీ తీసేసి పిల్లల్ని ఇంత స్ట్రెస్ పెట్టి దాంట్లో కూడా మళ్ళీ ఇటువంటి ఈ లీక్ అయ్యే ఆప్షన్స్ ఉన్నా కూడా అదే పద్ధతి ఫాలో అవడం అనేది, ఈ ఎన్టీఏ అందరికి ఆన్సర్ చెప్పాలి. ఇంకా ఎందుకు వాళ్ళు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు, జేఈ మెయిన్స్ లాగా పద్ధతి ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అది ఒకటే కదా సార్, మనం గమనిస్తే సార్, ఈ పేపర్లు చక్కగా 2024లో కూడా ఇదే జరిగింది. మీరు చెప్పిన కొన్ని చోట్లేమో అసలు వెలుతురే లేదు, లైట్లు లేదు, 15 నిమిషాలు లేటుగా వచ్చినాయి పేపర్లు, ఈ గందరగోళం జరిగింది. కోర్టుకు అప్రోచ్ అయిన వాళ్ళకే రీ ఎగ్జామ్ పెట్టమని కోర్టు చెప్పింది. ఒక 600 మందో 700 మందో నాకు గుర్తుండే అప్రోచ్ అయ్యారు అప్పుడు అక్కడ. అలా అది దాంతోపాటుగా పెద్ద సమస్య ఏంటంటే, ఈ ఎక్కడైతే ప్రింట్ అవుతుందో నాసిక్ ప్రింటింగ్ ప్రెస్, అక్కడి నుంచే లీక్ అవుతుంది. ఇప్పుడు కూడా అక్కడే ఈ పేపర్ ప్రింట్ అయినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి.